ఏంటిది అసలు అడిగారా క్వశ్చన్ మీరు వాళ్ళని? లేదండి, అంత డీప్గా అడగలేదు. బట్ ఫస్ట్ నేను అప్రోచ్ అయిన వెంటనే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి, లేదు ఆస్కార్, ఒకవేళ మీరు గీతార్స్ నుంచి చేస్తాను అంటే మాత్రం అన్కండిషనల్గా మీరే డబ్ చేయించండి, మీరే మొత్తం చూసుకొని రిలీజ్ చేయండి. రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన దాంట్లో డెఫినెట్లీ వీ విల్ షేర్ ద ఎకనామిక్స్ అని చెప్పి వితౌట్ ఎనీ కండిషన్స్ దే ఆర్ గివింగ్ ఇట్ టు మీ యాజ్ ఆఫ్ నో. అండ్ ఈరోజు ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే అల్లు అర్జున్ గారు సిటీలోకి వచ్చారంట ఈరోజే. ఏంటి ఆ కన్ఫ్యూజన్? ఆ త్రివిక్రమ్ గారి సినిమా, అట్లీ గారి సినిమా ఎప్పుడు ఇస్తారు క్లారిఫికేషన్? తొందరలోనే వాళ్ళ టీం చెప్తుందండి మొత్తం. ఏంటి అంటే ఏదో స్పెషల్ సినిమాలకు సంబంధించి ఏదో సెషన్స్ కోసం వెళ్ళారని తెలిసింది అబ్రాడ్. ఏంటది అసలు? లేదండి, అంటే ఆయన పర్సనల్ ట్రైనింగ్కి వెళ్ళారు. ఐ థింక్ 1 month ఎంతో అది ట్రైనింగ్. అది అంటే ఈ ఆల్వేస్ యూ నో దట్ ఈ యాక్టింగ్ మీద కానీ మిగతా అన్నిటి మీద కూడా ఆయన ఎప్పుడు రీసెర్చ్ చేసుకుంటూనే ఉంటాడు ఆయన ఖాళీ టైంలోని. అట్లాగే దానికి సంబంధించింది ఏదో ఒక వెల్నెస్ సెంటర్స్కి ఇట్లకి వెళ్ళి వచ్చారు ఆయన. ఇప్పుడు ఈరోజు వచ్చారు, ఇంకా నేను కలవలేదు ఆయన్ని. వాసు గారు ఇక్కడ సార్, టైటిల్ అంటే హిందీలో చావా ఉంది, అంటే తెలుగు డబ్బి కాబట్టి ఇది తెలుగు టైటిల్ ఏమన్నా పెట్టడానికి అవకాశం లేదనుకున్నారా? అంటే ఆల్రెడీ చావా అనే ఒక టైటిల్తో ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం తెలుగులోకి తీసుకొచ్చి ఈ సినిమా ఆ సినిమా ఒకటే అనే కన్నా కూడా ఈ మధ్యలో ఏంటంటే అన్ని ఈ లాంగ్వేజ్ ఏదైనా సరే యూనివర్సల్ టైటిలే పెడుతున్నారు. సో అన్నీ మొత్తం పాన్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఈ సినిమా అని చెప్పి గుర్తించడానికి అని చెప్పి. సబ్జెక్ట్ యూనివర్సల్ కదా, అంటే ఒకవేళ తెలుగు స్టార్స్ రీమేక్ చేయడానికి, ఎందుకంటే మీ కాంపౌండ్ మన అల్లు అర్జున్ లాంటి వారు ఉన్నారు, ఇది ఆయన కూడా పాన్ ఇండియా స్టార్. సో దీని ఏమైనా కొంత మార్చేసి ఆ విధంగా చేసుకోవడానికి ఏమైనా రీమేక్ అని ఆలోచన రాలేదు? లేదండి, అంటే ఇట్లాంటి ఒక మంచి సినిమాని రీమేక్ చేసే ధైర్యం అయితే నేనైతే చేయలేను. ఎందుకంటే ఈ క్వాలిటీని మళ్ళీ రీజనరేట్ చేయడం అని కానీ, లేదంటే వాట్ ఎవర్ ఈ సినిమా సృష్టించిన ఒక ఉన్నది అది ఈరోజు రీమేక్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అంటే ఈరోజు నాకు తెలిసి రీమేక్ ట్రెండ్ అనేది పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి ఇంకొక 35 డేస్లో ప్లాట్ఫామ్స్ మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈరోజు రీమేక్ అనేది ఇంక లేదు. ఐ థింక్ ఫ్యూచర్లో రీమేక్ అనేది చాలా తగ్గిపోతుంది. బికాజ్ ఎందుకంటే ఆల్ లాంగ్వేజెస్లో ఓటీటీస్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఒక 50-60 డేస్లోని ఐ థింక్ ఇంకా రీమేక్స్ అనేది ఐ డోంట్ థింక్ సో. సినిమా తెలుగు డబ్ అనగానే ఇది యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్తున్నారు